నగరంలోని రజ్వీ చమాన్లోని కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నగరంతో పాటు మున్సిపాలిటీలు, గ్రామాలలో అవసరమైన దగ్గర కమ్యూనిటీ భవనాలు, రోడ్లు, మురికి కాలువలు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని, అందులో భాగంగానే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. హైమాస్ లైట్లకు 2.5 లక్షలు మంజూరు చేయడం జరిగిందని నరేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పురుమళ్ల శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కామ్రెడ్డి రామ్రెడ్డి, డిఈ రాజేంద్ర ప్రసాద్, ఏఈ రమేష్, సాయిని తిరుపతి, శ్రీధర్ రెడ్డి, రాజురెడ్డి, కాల్వ మల్లేశం, కాల్వ మురళి, కాల్వ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి కూడళ్లలో వెలుతురు లేదు, చీకటిగా ఉంటుంది రాత్రుల్లో అని మనకు వచ్చినటువంటి మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తర్వాత మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇక్కడ సంబంధించిన మాజీ ఉప సర్పంచ్, వార్డు మెంబర్ వీళ్ళంతా కూడా హైమాస్ లైట్లు ఏర్పాటు చేయమని చెప్తే సుడా నిధుల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఇంకా కూడా రోడ్లు కావాల్సినవి ఉన్నాయి. కొన్ని ప్రాంతంలో చాలా పెద్ద ప్రాంతం అయిపోయింది, నిధులు ఒక గ్రామ పంచాయతీ నిధులు సరిపోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి సుడా నిధుల ద్వారా కొన్ని రోడ్లను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం నుంచి కూడా చాలామంది అన్ని ఇండ్లు కాలనీలు ఏర్పడ్డాయి, మాకు ఇంకా రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో లేదు అని మరి పదే మా దృష్టికి తీసుకురావస్తూ ఉన్నారు.